ఎల్లమ్మ ఈ సినిమా నుండి అసలు ఎంతమంది హీరోలు తప్పుకున్నారో తెలుసు కదా. ఇంకా హీరోయిన్స్ కూడా చాలా మంది మారారు. మొత్తానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తాను ఎందుకు చేస్తున్నాడో నిన్న క్లియర్ గా ఓపెన్ అప్ అయ్యాడు కూడా. ప్రస్తుతానికి మాస్ బీట్లు, ఎమోషనల్ మెలోడీలు, ఎనర్జెటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన దేవి ఇప్పుడు హీరోగా ఫుల్ గ్రామీణ స్టైల్ సినిమా చేస్తున్నాడు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడాల్సిందే. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనదైన శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు తన పాటలతో ప్రాణం పోసిన దేవిశ్రీ ప్రసాద్ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. తాను ఎక్కడి నుండి వచ్చానో, తన కుటుంబానికి, తన తండ్రికి, తన గ్రామానికి ఎంత గొప్ప అనుబంధముందో ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తన తండ్రి జ్ఞాపకాలంటే డీఎస్పీకి అపారమైన ప్రేమ. అందుకే ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆయన పెరిగిన ఊరు, అక్కడి సంస్కృతి, ప్రజలు, సాంప్రదాయాల గురించి ఎంతో గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో జరిగిన పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొని దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అందరి మనసులను గెలుచుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గ్రామదేవత జాతరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. గ్రామంలో జాతర మొదలైనప్పటి నుండి అక్కడి ప్రజల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఎందుకంటే తమ ఊరి అల్లుడు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నారని తెలిసి గ్రామస్తులు ఆనందంతో ఎదురుచూస్తారు. గ్రామంలో సాంప్రదాయ వాతావరణం, రంగురంగుల అలంకరణలు, డప్పుల మోతలు, జానపద కళాకారుల ప్రదర్శనల మధ్య జాతర ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ గ్రామదేవత పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ నిర్వహించిన గరగ నృత్యంలో కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు ఇలాంటి వేడుకల్లో కేవలం కనిపించి వెళ్లిపోతూ ఉంటారు. కానీ డీఎస్పీ మాత్రం గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయి కళాకారులతో కలిసి డాన్స్ చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేశారు. ఆయనలో ఉన్న ఆ సరళత, తన గ్రామంపై ఉన్న ప్రేమ చూసి అక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. జాతర సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎంతో భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. వెదురుపాక నా తండ్రి సత్యమూర్తి గారి పుట్టిన గ్రామం. చిన్నప్పుడు ఇక్కడ ఏ పండుగ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా నాన్న మమ్మల్ని చెన్నై నుండి ఈ ఊరికి తీసుకొచ్చేవారు. అప్పట్లో ఈ గ్రామానికి రావడం అంటే నాకు ఒక ప్రత్యేకమైన ఆనందం. ఇక్కడి ప్రకృతి, పల్లెటూరి వాతావరణం, మనుషుల ప్రేమ, కలలు అన్నీ నాకు ఎంతో ఇష్టమంటూ డీఎస్పీ చెప్పారు. అంతేకాదు ఈ గ్రామమే తనలో కళల పట్ల ఆసక్తిని పెంచిందని కూడా ఆయన తెలిపారు. ఇక్కడి జానపద కళలు, పల్లె పాటలు, భక్తి సాంప్రదాయాలు నా మనసును బలంగా ప్రభావితం చేశాయి. ఇక్కడ కనిపించే కళాకారుల అంకితభావం చూస్తే నిజమైన కళ అంటే ఏమిటో అర్థమవుతుంది. మా ఊరి సంస్కృతి నాకు జీవితాంతం గుర్తుండే పాఠాలు నేర్పిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. గ్రామంలో తాము ఒక అందమైన ఇల్లు కూడా కట్టుకున్నామని, అక్కడికి వచ్చినప్పుడల్లా తనకు ఒక ఆత్మీయమైన ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ప్రత్యేకంగా తన తండ్రి సత్యమూర్తి గురించి మాట్లాడిన డీఎస్పీ, నా గుండెల్లో కళల పట్ల ప్రేమను నింపింది మా నాన్నే. ఆయన వల్లే నేను సంగీతాన్ని ఇంతగా ప్రేమించాను. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా మన మూలాలను ఎప్పుడూ మర్చిపోద్దని ఆయన నేర్పించారని అన్నారు. ఈ మాటలు విన్న అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని, గ్రామాన్ని, సంస్కృతిని అంతగా గౌరవించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇక ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడిగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ. ఈ సినిమాకు దర్శకుడు వేణు ఎల్దండి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో జానపద సంస్కృతి ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ దేవిశ్రీ ప్రసాద్ కు ఎంతో దగ్గరగా అనిపించిందట. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఎల్లమ్మ సినిమాకు సంబంధించిన కథ, అందులోని జానపద వాతావరణం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందని డీఎస్పీ చెబుతున్నారు. వెదురుపాక వంటి పల్లెల్లో చూసిన కళలు, భక్తి సాంప్రదాయాలు, అక్కడి జీవన విధానం ఈ సినిమాతో మళ్లీ తన కళ్ల ముందుకు వచ్చాయని అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు తనకు ఒక సినిమా మాత్రమే కాదు, తన మూలాలకు నివాళి అని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే సంగీత దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డీఎస్పీ ఇప్పుడు నటుడిగా కూడా కొత్త ముద్ర వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్, స్టేజ్ ప్రెజెన్స్ చూసిన అభిమానులు హీరోగా కూడా డీఎస్పీ ఆకట్టుకుంటారని నమ్ముతున్నారు. మరోవైపు ఎల్లమ్మ సినిమా కూడా గ్రామీణ సంస్కృతి, జానపద కళల నేపథ్యంలో ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.